పొద్దునంత పాజిటివ్ వైపు దొరికిందో పైన ఈరోజు శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్లో సేమ్ వైపు. మీ కాలేజ్ పేరుకి నాకు ఒక సంబంధం ఉంది తెలుసా మీకు? శ్రీరామ. నేను పైకొచ్చిన పేరుతో కూడా నా పేరు కూడా రామ. అదే పేరుతోనే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చాను. ఆ పేరుతో మీకు నేను కనిపించి ఇక్కడ దాకా వచ్చాను. సో ఇక్కడ దాకా తీసుకొచ్చిన నన్ను, సో కృష్ణ అనే పేరుతో సుమతి శతకం ద్వారా నీ ముందు ఊపావులే చెయ్యి ఆపు, ఇలాంటి డైలాగులు మీరు మామూలుగా మనం ఇది సినిమాలో పాత సినిమాలో చూసే ఉన్నాం కామెడీ, అవునా? ఇలాంటి ఒక టిపికల్ నేచర్ ఉన్న డైలాగ్ని మళ్ళీ నేను తీసుకొని వచ్చా ఈ సినిమా ద్వారా. పిసికావులే పప్పు, నువ్వు ఆపు, ఊపావులే చెయ్యి, ఇలాంటివన్నీ మీకు ఇంకా సినిమాలో చాలా దాచాం. సో ట్రైలర్లో మీకు ఎంత కనిపించిందో అది ఒక 70% మీకు సినిమా అని మేము చెప్పాం, కానీ మిగిలిన విషయాలు మొత్తం లోపల దాచాం. నేను మీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే ఫస్ట్ కలిగే ప్రతి ఒక్కరికి ఒక వైపు ఏదో, ఆ చెట్టు కింద నించొని చూడడం, ఆ చెట్టు కింద కూర్చొని భోంచేయడం, అక్కడ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడం, హ్యాపీగా లోపల కూర్చొని. అంటే నేను కూడా ఇంజనీరింగ్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ కదా. సో అవునా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మనమంతా ఒకటే సేమ్. ఐ లవ్ కంప్యూటర్ సైన్స్ అమ్మా, ఎందుకంటే అందులోనే అమ్మాయిలు బాగుంటారు కాబట్టి. అప్పట్లోనే మనం ఎన్ఆర్ఐ కోటారా, ఇప్పుడేంటి కంప్యూటర్ సైన్స్ కోసం. కానీ మీ అందరినీ చూస్తుంటే అంటే బేసిక్గా చాలా చిన్న స్టేజ్ నుంచే నేను కూడా స్టార్ట్ అయ్యాను. చాలా చిన్న స్టేజ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చారని. అనంతపురం నాది కూడా. సో అనంతపురంలో ఒక చిన్న స్థాయి నుంచి సో అలా మెల్లమెల్లగా సో రామ అనే పేరుతో మీ అందరికీ పరిచయమే, మీ అందరి ప్రేమను నేను పొందాను. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో కొత్త హీరోలు అవసరం లేదు, కొత్త హీరోలు ఉన్నారని మీరు అనుకోవచ్చు, ఇంకా ఆల్రెడీ ఉన్నారు. నువ్వు ఎందుకురా అనుకోవచ్చు. నేను ఎందుకురా అనే దానికి ఇందులో ఫుల్ సమాధానం ఉంది, అవుట్ అండ్ అవుట్ సమాధానం ఉంది. ఇది రేపొద్దున కాదు, ఇది లేదు అంటే అప్పుడు మాట్లాడండి బ్రదర్, అప్పుడు ట్రోల్ చేయండి సిస్టర్స్, మీ ఇష్టం. కానీ ఆ అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకోకుండా ఇంచ్ బై ఇంచ్ ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని నేను కష్టపడి చేసిన సినిమా, నా ప్రాణం పెట్టి చేసిన సినిమా సుమతి శతకం. బేసిక్గా ఒక్క డైలాగ్ మీ అందరి కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీ అందరికి ఒక డైలాగు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్ రా, నేనేంటో చూపిస్తాను. ఒకే ఒక్క ఛాన్స్.